సీమ ఇంకా కాంచన చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరనుకునే చాలా మంచి స్నేహితులు. సీమ చాలా పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి. తన అమ్మా నాన్న ఒక భవనాన్ని శుభ్రం చేస్తూ ఆ భవనాన్ని చూసుకునే పని చేస్తూ ఉంటారు. సీమ కూడా అప్పుడప్పుడు ఆ భవనానికి వెళ్లి వస్తూ ఉండేది. ఆ భవనం యజమాని శర్మ కూతురే కాంచన. అక్కడ ఎవ్వరూ కూడా పేద ధనిక అనే భేదభావం లేకుండా ఉండేవాళ్లు. సీమ ఎప్పుడు ఆ భవనానికి వెళ్ళినా సరే కాంచన తనతో కాదు అనకుండా ఆడుకునేది. అలానే ఎప్పుడైనా కాంచనాకి సీమ గుర్తు వచ్చింది అంటే తను కూడా సీమ ఇంటికి ఆడుకోటానికి వస్తూ ఉండేది. కాంచన తల్లి కూడా తనని సీమ ఇంటికి వెళ్లే విషయంలో ఆపేదే కాదు. మెల్లమెల్లగా ఇద్దరూ కాలేజ్కి వెళ్లేంత పెద్దవుతారు. అయినప్పటికీ కూడా వాళ్ల స్నేహంలో ఎలాంటి మార్పు రాదు. అలా పెద్దయిన తరువాత వాళ్లకి చంచల అనే ఇంకొక స్నేహితురాలు పరిచయం అవుతుంది. చంచల కూడా కాంచనలానే చాలా డబ్బింటమ్మాయి. కానీ సీమతో తన స్వభావం కొంచెం భిన్నంగా ఉండేది. తను ఎప్పుడు చూసినా పేద ధనిక అనే తేడా చూస్తూ ఉండేది. నీకొక విషయం తెలుసా సీమా? ఇప్పటి వరకు నీ అంత మంచి స్నేహితురాలు నాకు దొరికిందే లేదు. అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నువ్వు నా స్నేహితురాలివి కాదు, నా అక్కవి అని. ఎందుకంటే ఒక మంచి అక్కలాగానే నువ్వు నన్ను ప్రేమిస్తావు కదా, అందుకే నేను కూడా నువ్వు నా అక్కవనే అనుకుంటాను. అప్పుడప్పుడు నేనేమనుకుంటానో తెలుసా? గత జన్మలో మనం ఖచ్చితంగా సొంత అక్కా చెల్లెలం అయ్యుంటామేమో అని అనుకుంటాను. కాంచన సీమతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ సీమ ఏ మాటకి జవాబివ్వదు. ఏంటా అని కాంచన తన వైపు చూస్తే సీమ చాలా దిగులుగా కూర్చొని ఉంటుంది. అరే, నేనెంతసేపటి నుంచి నీతో ఇలా మాట్లాడుతున్నాను, కానీ నువ్వు కనీసం తిరిగి ఒక్క మాట కూడా అనటం లేదు. అదీ కాకుండా ఎందుకని ముఖం అలా పెట్టుకున్నావు నువ్వు? ఏమైనా అయితే నాతో చెప్పు సీమా. ఏం చెప్పమంటావు చెప్పు? ఇల్లంతా నా పెళ్లి మాటలే వినిపిస్తున్నాయి. ఒక్కసారి నా పెళ్లి గనక అయిపోయిందంటే మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మనం కలుసుకోకుండా లేం కదా. ఒకవేళ మా అమ్మా నాన్న నాకేదైనా దూరపు సంబంధం చూసి పెళ్లి చేస్తారంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో కాంచనా మనం. అరే సీమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం కలవటం అవ్వదు అంటావే? నువ్వు పెళ్లి చేసుకొని కొంచెం దూరం వెళ్తావంతే కానీ వేరే లోకానికైతే కాదు కదా. ఒకవేళ పెళ్లి తర్వాత నువ్వు నన్ను కలవటానికి అవ్వకపోయినా పర్లేదు, నేనే నిన్ను కలవటానికి వస్తూ ఉంటాను. అసలు నేను అనుకుంటున్నాను మన ఇద్దరి పెళ్లి సంబంధం ఒకటే ఇంటితో అయితే ఎంత బాగుంటుందో అని. అప్పుడు ఒకరిని ఒకరు కలవాలి, కలవలేమేమో అనే మాటే ఉండదు. ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండొచ్చు. ఇదంతా చెప్పడం చాలా తేలిక, కానీ నీకు కూడా తెలుసు కదా మన ఇద్దరు పెళ్ళి ఒకటే ఇంటి సంబంధానికి అస్సలు జరగదు అని. నీ కుటుంబం చాలా డబ్బున్న వాళ్ళు, అందుకే నీకు కూడా మంచి డబ్బున్న వాళ్ళకిచ్చి చేస్తారు. కానీ నా కుటుంబం చాలా పేదవాళ్ళు. ఆశపడినా సరే నీలాగా గొప్పింటి సంబంధం చేసుకోలేము. మీకు మాకు అస్సలు పొంతనే లేదు. అలాంటిదేమీ లేదులే. అయినా నీకు తెలుసు కదా నాకు ఇలాంటి మాటలు నచ్చువు అని. మనిషి కేవలం తన స్వభావంని బట్టే పేద ధనిక అవుతాడు, డబ్బుతో కాదు. నువ్వేమో ఎప్పుడు ఇలాంటి మాటలతోనే నాకు కోపం తెప్పిస్తూ ఉంటావు. నీతో నేను మాట్లాడను, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అరే ఆగు. అలా కోపంగా ఉన్న కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున సీమ ఇంటికి చుట్టాలు వస్తారు. ఆ రోజున మనోజ్ అనే ఒక అబ్బాయితో సీమ పెళ్లి ఖాయమవుతుంది. సీమ పెళ్లి రోజున కాంచన తన దగ్గరికి వస్తుంది. తనని అలా చూసి ఆనంద బాష్పాలు విడుస్తుంది. చూడు కాంచన, నువ్వు నాకు ముందే మాటిచ్చావు నా పెళ్లి రోజున అస్సలు ఏడవను అని. నువ్వు ఏడవటం చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. అసలే వీళ్ళంతా ఎంతో కష్టపడి నా మేకప్ వేశారు. ఒకవేళ మేకప్ లేకుండా మా అత్తగారు వాళ్ళు నన్ను చూశారనుకో, పెళ్ళి లేదు ఏమీ లేదు, ఇక్కడే నన్ను వదిలేసి ఇప్పుడే వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక్కడ పెళ్లి జరిగేది నీకు, వెళ్ళిపోయేది కూడా నువ్వు, కానీ ఏడ్చేది మాత్రం నేనా? నీకు కొంచెమైనా సిగ్గుండాలి పెళ్లి రోజున కూడా ఈ విధంగా తమాషాలు చేయడానికి. అరే, కొంచెంలో కొంచెమైనా కనీసం చూడటానికైనా నన్ను వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నట్టు నటించమ్మా. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు స్నేహితుల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతాయి. ఒకరిని ఒకరు కౌగిలించుకుంటారు. కొంతసేపటికే సీమ పెళ్లి తంతు మొదలవుతుంది. అలా కాసేపటికే సీమ పెళ్లి అయి తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది. సీమ పెళ్లి ఒక చాలా పేద కుటుంబంతో జరుగుతుంది. వాళ్ళు సీమ వాళ్ళకంటే చాలా పేదవాళ్ళు. అత్తయ్య, ఈరోజు ఇంట్లో నా మొదటి రోజు కదా, మీరు చెప్పండి మీ అందరి కోసం ఏం వంట చేసి పెట్టమంటారు నన్ను? తల్లి, నాకు తెలుసు ఈరోజు నీకు ఇక్కడ మొదటి రోజు అని. కానీ మన ఇంట్లో బియ్యము, గోధుమ పిండి ఇంకా కూరగాయలు తప్ప ఇంకేమీ లేవమ్మా. అందుకే నువ్వు ఉదయం మనకి రోటీ ఏదో ఒక కూర, అలానే రాత్రికి మనకి అన్నము పప్పు చేసేయమ్మా.
అంతటితో సీమ అందరి కోసం మామూలు రోటీ ఇంకా కూరగాయల్ని వండుతుంది. ఆ ఇంటి వాళ్ళు సంపాదించే దానితో వాళ్ళు అతి కష్టం మీద 2 పూటలు తినటానికే సరిపోయేది. ఒకవేళ సీమకి ఎప్పుడైనా ఏదైనా తినాలని ఆశ పుట్టినా అది కొనుక్కోవటానికి లేదా వండుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులుండేవి కాదు. ఏవండి ఒక మాట, నాకు ఈరోజు జిలేబీ తినాలనిపిస్తుందండి, నా కోసం వచ్చేటప్పుడు జిలేబీ తెస్తారా? నన్ను క్షమించు సీమ, నీకు బయట నుంచి జిలేబీ కొని తెచ్చేంత డబ్బులు నా దగ్గర లేవు. నాకు తెలుసు నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నేను నీకు ఇష్టమైనది ఏదీ తినిపించలేదని. అలా అని ఎక్కడికి బయటికి కూడా తీసుకొని వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నాన్నగారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు కదా. ఉన్న డబ్బులు మొత్తం ఆయన మందులకి ఇంకా ట్రీట్మెంట్‌కే అయిపోతున్నాయి. కానీ నువ్వేం బాధపడకు. నీకు జిలేబీ తినాలని ఉంది కదా. ఎలా అయినా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను. ఇదంతా చెప్పి మనోజ్ పనికి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు సమయం 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఆ రోజు మాత్రం సమయం 7 దాటినా ఇంకా ఇంటికి రాలేదు. ఈయన ఎక్కడికి వెళ్లారో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. ప్రతిరోజు అంత త్వరగా వచ్చేసేవాళ్ళు, అలాంటిది ఈరోజు ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? నువ్వేం దిగులు పడక కోడలా. అప్పుడప్పుడు పని ఎక్కువగా ఉన్నప్పుడు మనోజ్ ఆలస్యంగానే వచ్చేవాడు. ఇంకొంచెం సేపట్లో వాడు ఇంటికి వచ్చేస్తాడులే. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళింటికి మనోజ్ స్నేహితుడైన అశోక్ వస్తాడు. శాంతి పిన్ని, నేను ఇప్పుడే పొలం నుంచి వస్తున్నాను. మనోజ్ మీతో చెప్పమన్నాడు. వాడు ఈరోజు పొలం నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని. హా, సరే బాబు, నీకు ధన్యవాదాలు. ఇప్పుడే మేము మనోజ్ రాక కోసం మాట్లాడుకుంటున్నాం. నువ్వు చెప్పడం మంచిదే అయ్యింది. అలా మనోజ్ 9 గంటల వరకు పొలంలో పనిచేస్తాడు. ఆ రోజు వచ్చిన మిగిలిన డబ్బులతో జిలేబీ కొందామని దుకాణానికి వెళ్తాడు. వెళ్ళి జిలేబీ కొని త్వరగా ఇంటికి బయలుదేరతాడు. ఇదిగో తీసుకోసమ్మా, ఈరోజు నీకు జిలేబీ తినాలనిపించింది కదా, అందుకే నీకోసం జిలేబీ తీసుకొని వచ్చాను. అరే కానీ మీరు నాతో అన్నారు కదా జిలేబీ కొనేంత డబ్బులు లేవు అని. మరి ఈ జిలేబీని ఎలా తీసుకొని వచ్చారు? అలానే మీరు ఈరోజు పని నుంచి రావటానికి ఇంత ఆలస్యం ఎందుకయిందండి? నేను నీకు చెప్పాను కదా ఈరోజు ఎలా అయినా నీకు జిలేబీ తీసుకొని వస్తానని. అందుకే పొలంలో కొంచెం ఎక్కువసేపు పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నీకు జిలేబీ కొని తేవచ్చు కదా. దానికోసమని ఇంటికి రావడానికి ఆలస్యం అయింది. కొంచెం ఎక్కువసేపు పొలంలో పని మాత్రమే చేశాను. చిన్న విషయానికే నీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయా? మీకు తెలుసా, మీరు చేసిన ఈ పనిని చూస్తుంటే నాకు నా స్నేహితురాలు కాంచనానే గుర్తు వచ్చింది. నాకు జిలేబీ అంటే చాలా ఇష్టమని తనకి చాలా బాగా తెలుసు. నా ప్రతి పుట్టినరోజుకి తను ఎలాగైనా జిలేబీని ఖచ్చితంగా తీసుకొని వచ్చేది నా కోసం. కానీ ఒకసారి తనకి ఎగ్జామ్లో మంచి మార్కులు రాలేదని వాళ్ళ అమ్మా నాన్న తనకి డబ్బులు ఇవ్వలేదు. అందుకే తను నాకు జిలేబీ కొనలేకపోతుంది అని తన సొంత చేతులతో డ్రాయింగ్ వేసి దాన్ని అమ్మి ఆ డబ్బులతో నా కోసం జిలేబీని తీసుకొని వచ్చింది. ఈరోజు మీకు నాపై ఉన్న ఇంత ప్రేమని చూస్తుంటే నాకు కాంచనానే గుర్తు వచ్చిందండి. కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. మనోజ్ అప్పుడు సీమ కన్నీటిని తుడుస్తాడు. తన చేతులతో సీమాకి జిలేబీ తినిపిస్తాడు. కొద్ది రోజుల తరువాత సీమ మామయ్య గారి ఆరోగ్యం చాలా పాడైపోతుంది. అంతటితో మనోజ్ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం వైద్యం కోసం పెట్టేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అతన్ని కాపాడుకోలేకపోయాడు. అతని తండ్రి మరణం తరువాత మనోజ్ చాలా దుఃఖంలో ఉంటాడు. పూర్తి డబ్బు వైద్యంకి పెట్టేయడంతో వాళ్ళ పరిస్థితి ఇంతకు ముందు కంటే చాలా దారుణంగా అయిపోతుంది. ఇంతలో ఒకరోజు సీమ తన ఇంటి వాకిటి తుడుస్తూ ఉండగా కాంచన చంచలతో పాటు కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన చూపు సీమ వైపుకు వెళ్తుంది. అంతటితో కంగారుగా కార్ని ఆపి చంచలతో పాటు సీమ దగ్గరికి వస్తుంది. అరే కాంచన, చంచల్, మీరిద్దరూ ఇక్కడ రండి రండి, లోపలికి రండి. కాంచన ఇంకా చంచల సీమ ఇంట్లోకి వెళ్తారు. సీమ వాళ్ళ కోసం టీ పెట్టి తీసుకొని వస్తుంది. నన్ను క్షమించండి, మీకు కేవలం టీ మాత్రమే ఇస్తున్నాను. బయట ఏ షాప్ కూడా తెరచలేదు, లేదంటే నేను మీకోసం స్నాక్స్ అయినా తెచ్చేదాన్ని. కానీ మరేం పర్లేదు, కొంచెం సేపు వెయిట్ చేయండి, నేను మీకోసం వేడివేడిగా పకోడీలు చేసి ఇప్పుడే తెస్తాను. సీమ మాటలు విని కాంచన ఒక్కసారిగా కిచెన్ వైపు చూస్తుంది. అక్కడ చూస్తే అన్ని డబ్బాలు ఖాళీగానే కనిపిస్తాయి. వాళ్ళ కడుపు నిండా తినే రేషన్ కూడా లేదు అని అర్థమవుతుంది. అరే వద్దు వద్దు, నేను నిజానికి ఆ టీ కూడా వద్దని చెప్తాం అనుకుంటున్నాను. నేను ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాను సీమ, అందుకే నువ్వు బిస్కెట్స్ తెచ్చినా లేక పకోడీ చేసున్నా నేను వద్దు అనేదాన్ని. నా వెయిట్ లాస్ అయ్యే వరకు నేను ఇలాంటివి ఏవి తినకూడదని అనుకుంటున్నాను. ఒక్కసారిది పూర్తవ్వని, ఆ తర్వాత ఖచ్చితంగా మీ ఇంటికొచ్చి నేనే తింటాను కదా నీ చేతి పకోడీలు. అరే కాంచన, ఎందుకు నటిస్తావు నువ్వు? స్పష్టంగా తనకి ఎందుకు చెప్పడం లేదు నువ్వు? నీ ఇంట్లో తినడానికి నాకు ఏమీ కనిపించడం లేదు అని. అయినా సీమా పరిస్థితి ముందు నుంచి ఇదేగా. నేను అనుకున్నాను పెళ్లి తరువాత ఎంతో కొంత మారుతుంది అని, కానీ ఇప్పుడు కూడా అదే పేదరికం.
చంచల మాటలు విని సీమా మొహం చిన్నబోతుంది. కాంచనాకి చంచల అలా మాట్లాడటం కొంచెం కూడా నచ్చలేదు. అందుకే ఆ మాటని దాటేస్తూ ఇలా అంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా నువ్వు? సీమా, నువ్వు తన మాటలేమీ పట్టించుకోకు. అది ఎప్పుడూ ఇలానే అంటుందిలే. నిజానికి నువ్వు నన్ను ఇక్కడ కలవకపోయినా నేనే నిన్ను కలుద్దామని బయలుదేరాను. ఏమంటున్నావు? ఏంటంటే నేను నీకు చెప్పాను కదా, అమ్మా నాన్న ఇక్కడ ఒక కొత్త స్కూల్ని ఓపెన్ చేశారు అని. మాకందులోకి టీచర్స్ అవసరం ఉంది. అందులోనూ నీకు కూడా తెలుసు నువ్వు డ్రాయింగ్ ఎంత బాగా వేస్తావో. మరి డ్రాయింగ్ టీచర్గా నీకంటే మంచి వాళ్ళు ఎవరు దొరుకుతారు చెప్పు? ఎలానూ స్కూల్ కూడా మీ ఇంటికి పక్కనే ఉంది. వెళ్ళి రావటానికి కూడా నీకు ఇబ్బంది ఉండదు. చూడు సీమ, పెళ్లి తర్వాత ఇంటి బాధ్యత అంతా నీ మీద ఉంటుందని నాకు తెలుసు. కానీ ప్లీజ్ రాను అని అనకు. ఎంతో ఆశతో వచ్చాను ఇక్కడికి. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం కాంచనా. అలానే నాకు తెలుసు నువ్వు ఇదంతా నాకు సహాయం చేయడానికే చేస్తున్నావు అని. నువ్వు ఎలా అనుకుంటే అలా, నీ ఇష్టం. నేనైతే ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి నిజంగానే. నువ్వు కూడా వస్తాను అంటే రా. ఎలాగో ఒక వారంలో నువ్వు కూడా జాయిన్ అవ్వాలి కదా. అలా కాంచన సీమాకి తన స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా జాబ్ ఇప్పిస్తుంది. దీని ద్వారా ప్రతి నెల తనకి 25,000 జీతం కూడా ఇస్తుంది. సీమాకి చెప్పకుండానే తన హస్బెండ్కి కూడా ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది. అంతటితో సీమ కాంచనాని గట్టిగా కౌగిలించుకుంటుంది. చాలా ధన్యవాదాలు చెప్తుంది. కాంచన చేసిన సహాయంతో సీమ ఆర్థిక పరిస్థితి చాలా బాగవుతుంది. సోలాపూర్ అనే ఒక ఊరిలో యశోద తన ముగ్గురు కూతుళ్ళు రాధ, గౌరీ ఇంకా పూజతో కలిసి జీవిస్తూ ఉంటుంది. కొద్ది కాలం క్రితమే ఒక దుర్ఘటనలో తన భర్త చనిపోతాడు. ఆ తరువాత తన అత్త, మరిది, మరదలు కలిసి తనని బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు. అప్పటికే తన భర్త తనకి దూరం అయ్యాడనే బాధలో ఉన్న యశోదాని ఇప్పుడు వాళ్ళ అత్తింటి వాళ్ళు కూడా తన కూతుళ్లతో సహా తన్ని బయటికి తరిమేస్తారు. ఇప్పుడక్కడ నివసించడానికి ఎక్కడా కూడా యశోదాకి స్థలం కూడా లేదు. అలానే పని చేసుకుందామంటే ఆ ఊరిలో ఎవ్వరూ పని కూడా ఇవ్వరు. అందుకనే తను పనిని వెతుక్కుంటూ పట్నానికి వెళ్ళిపోతుంది. ఇంట్లో అన్నీ సమకూర్చటానికి యశోదాకి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు తన పిల్లలు కూడా ఆకలి బాధతో బాధపడుతూ ఉంటారు. అమ్మా, నాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది. తినటానికి ఏమైనా ఉంటే నాకు ఇవ్వమ్మా. అవునమ్మా, మేమంతా నిన్నటి నుంచి కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మన దగ్గర తినడానికి ఏమీ లేవా అమ్మా? లేదు తల్లి, నా దగ్గర మీరు తినడానికి ఏమీ లేవు. కానీ నేను ఏదో ఒకటి చేసి మీకు భోజనం సిద్ధం చేస్తాను. ముందు ఎక్కడైనా దాబా కనిపిస్తే అక్కడ మీకు భోజనం ఇప్పిస్తాను. అలా ఇంకొంచెం దూరం నడిచిన తరువాత వాళ్ళకి ఒక దాబా కనిపిస్తుంది. తన ముగ్గురు కూతుళ్ళని అక్కడికి తీసుకుని వెళ్తుంది యశోద. అయ్యా, మా పిల్లలు నిన్నటి నుంచి ఏమీ తినలేదు. నా దగ్గర డబ్బులైతే లేవు కానీ. చాలు చాలు, ఆపే ఇంకా. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి ఎంతమంది వస్తారో తెలుసా? ఇదేం ధర్మశాల కాదు, డాబా ఇది. మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అయ్యా. నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులైతే లేవు కానీ తిన్న భోజనంకి బదులు మీ దాబాలో నేను పనిచేస్తాను. ఓహో, అలా అయితే సరే. ఈరోజు మా డాబాలో వంట మనిషి రాలేదు. అందుకని నువ్వు వెళ్ళి ఆ వంట పని చూడు. దానికి బదులుగా నేను మీ ముగ్గురు కూతురికి భోజనం పెడతానులే. కానీ గుర్తుంచుకో, ఈరోజు మొత్తం నువ్వు ఇక్కడే వంట పని చేయాల్సి వస్తుంది. అలానే అయ్యా, ఈ రోజంతా కూడా నేను ఇక్కడే పని చేస్తాను. యశోద ఆ దాబాలో ఆ రోజంతా కూడా వంట చేసే పని చేస్తుంది. దానికి బదులుగా ఆ దాబా అతను వాళ్ళందరికీ తినటానికి భోజనమిస్తాడు. సాయంత్రం పని అంతా పూర్తయిన తరువాత యశోద తన ముగ్గురు కూతుళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వెనుక నుంచి ఆ దాబా అతను వాళ్ళని పిలుస్తాడు. అరే ఆగండి, చెప్పండయ్యా. నేను కొద్ది రోజుల నుంచి నా డాబాలో ఒక కొత్త వంట మనిషిని పెట్టాలనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు. ఈరోజు నువ్వు చేసిన వంట చాలా చాలా రుచిగా ఉంది. నీ వంట వల్లనే ఈరోజు నా డాబాలో జనం కూడా పెరిగారు. నాకు తెలుసు మీకు కూడా పని అవసరం ఉందని. అందుకని మీరు సరే అంటే ఇక్కడే పనిలో చేరొచ్చు. నేను మీకు నెలకి 8,000 ఇస్తాను. మీకు కావాలంటే రాత్రిపూట ఇక్కడే ఉండొచ్చు. వెనకాల ఒక చిన్న గది ఉంది. దానిలో మీరు మీ పిల్లలు ఇక్కడే ఉండొచ్చు. మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా. మీరు నా బాధకి ఒక సహాయం చేసి చాలా మేలు చేశారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా. యశోదాకి ఆ దాబాలో పని దొరకటం వల్ల తనకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అంతటితో తన ముగ్గురు పిల్లల్ని అక్కడే ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. రాధ, గౌరీ, పూజ చూడండి, నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించి మీ ముగ్గురిని చూసుకుంటున్నాను. అందుకే మీరు మీ పూర్తి ధ్యాస పెట్టి చదువుకోవాలి.
నాకు కావాల్సింది మీ ముగ్గురు కూడా చక్కగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత గొప్పవాళ్ళు అవ్వాలని. నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వు మా కోసం ఎంతలా కష్టపడుతున్నావో మాకు చాలా బాగా తెలుసు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు తలెత్తుకునేలా చేస్తాం చూడు. మేం ముగ్గురం నీకు మాట ఇస్తున్నామమ్మా. అవునమ్మా, మేమిద్దరం మాటిస్తున్నాం. యశోద ముగ్గురు కూతుళ్ళు స్కూల్లో చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు తన పెద్ద కూతురు రాధాకి చదువులో ఇది ఆఖరి సంవత్సరం. కొద్ది రోజులలోనే తన పరీక్షలు కూడా అయిపోతాయి. ఇలా అన్నీ చక్కగా సాగిపోతూ ఉంటాయి. యశోద ముగ్గురు కూతుళ్ళు స్కూల్కి వెళ్తారు. ఇంతలో దాబా యజమాని యశోద దగ్గరికి వచ్చి తన్ని బలవంతం చేయబోతాడు. అంతటితో యశోద దాబా యజమానిని లాగిపెట్టి గట్టిగా కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? హా! నీ మీద జాలి చూపి నీకు పనిచ్చి నిన్నిక్కడ ఉంచింది నేను. కానీ నా మీదే చేయలేపావా? పో ఇక్కడి నుంచి. మళ్ళీ ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించుకో. నువ్వు ఇలాంటి వాడివి అనే విషయం నాకు ముందే తెలిసి ఉంటే గనక అసలు నీ దగ్గర పనిచేయడానికి ఒప్పుకునేదాన్నే కాదు. అయినా ఛీ, నువ్వు నన్ను పనిలోంచి తీసేయడమేంటి? నేనే నా కూతుర్లతో నీలాంటి వాడి దగ్గర అసలు ఉండను. కానీ నేను వెళ్లే ముందు నా నెల జీతం నాకివ్వు. ఏ జీతం దేనికి జీతం? జీతం గీతం ఏమి ఇవ్వను నేను నీకు. మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తావా లేక పోలీసులను పిలవమంటావా? ఏంటి పోలీసుల్ని పిలుస్తావా? పిలి పోలీసుల్ని. వాళ్ళు కూడా నీకు ఏ సాయం చేయరు. అదే సమయంలో యశోద పెద్ద కూతురైన రాధ తన ఆఖరి ఎగ్జామ్ పూర్తి చేసుకుని వస్తుంది. అలా తనకి అక్కడ జరిగిన విషయమంతా తెలిసిన తరువాత తనకి ఆ దాబా యజమాని మీద చాలా కోపం వస్తుంది. నీలాంటి చెత్త మనుషులకు ఆ నరకంలో కూడా చోటుండదు. పేదవాళ్ల పేదరికాన్ని లాభం చేసుకుంటున్నావా? మా అమ్మతో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా ఇప్పుడు తన కష్టజీతాన్ని కూడా ఇవ్వను అంటున్నావు. ఏదో ఒక రోజు దీనంతటికీ కర్మఫలాన్ని అనుభవిస్తావు నువ్వు. బాగా గుర్తుపెట్టుకో. సరేలే, పోండి ఇక్కడి నుంచి. నీలాంటి వాళ్ళు 36 మంది వస్తారు. రాధ ఆ సామాను మొత్తం తీసుకొని తన అమ్మతో కలిసి వాళ్ల చెల్లెళ్ళ స్కూల్కి వెళ్తుంది. వాళ్ళని కూడా తమతో పాటు తీసుకొని వెళ్తారు. ఆ తరువాత వాళ్లంతా ఉండటానికి ఒక సురక్షితమైన స్థలం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడ రెంట్లు ఎలా ఉంటాయంటే అక్కడ ఉండాలన్న ఆలోచన కూడా చేయలేరు వీళ్ళు. అయ్యా, అంత అద్దె ఇచ్చేంత స్తోమత మాకు లేదు. మేము కట్టుకునేంతలో ఏదైనా ఇల్లు ఉంటే దయచేసి చూపించండి. చూడండి, అలాంటి చిన్నిల్లు అయితే ఉంది. ఇల్లు అంటూ ఎందుకులే, ఒక గుడిసె అనుకోండి. ఇంటి పైకప్పు కూడా అటు ఇటు పోయింది. కానీ 2000 అద్దె. ఇంతకు మించి నేను మీకు ఇవ్వలేను. ఇంకా అక్కడ ఉండటం అయితే మీకు వీలుగా ఉంటుంది అనుకుంటున్నా. సరే అయ్యా, మాకు ఆ పాడుబడిన గుడిసెనే ఇప్పించండి. నేను నా కూతుర్లో అక్కడే ఉంటాం ఇంకా. అలా యశోద తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఆ పాడుబడిన గుడిసెలోనే నివాసం ఉంటుంది. ఏమైందమ్మా, నువ్వింత ఆందోళనగా ఎందుకున్నావు? మనం ఉండటానికైతే ఇప్పుడొక స్థలం దొరికింది కదా. ఉండడానికి చోటైతే దొరికిందిలే తల్లి. కానీ ప్రతి నెల మనం దీనికి అద్దె కూడా ఇవ్వాలి కదా. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు సంపాదించడానికి పనేమీ లేదు. వచ్చే నెల ఆ అద్దె ఇప్పించిన వాడు వస్తే డబ్బులు ఎలా ఇస్తాను? నువ్వేం దిగులు పడకమ్మా. నా 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి కదా. ఈ పట్నంలో చాలా ట్యూషన్ సెంటర్లున్నాయి. అక్కడ నిత్యం జాబ్ వేకెన్సీ ఉంటూనే ఉంటుంది. నేను రేపే ఇంటర్వ్యూకి వెళ్తాను. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఒకరు అక్కడే పనిచేస్తున్నారు. కాబట్టి ఇంక నాకు ఉద్యోగం వచ్చినట్టే అనుకో అమ్మా నువ్వు. అలా రాధా మరుసటి రోజున ఇంటర్వ్యూకి వెళ్లి జాబ్కి సెలెక్ట్ అవుతుంది. అంతటితో జాబ్ చేయడం మొదలు పెడుతుంది. యశోద కూడా కొన్ని ఇంటి పనులకి ఒప్పుకుంటుంది. వేరే ఇళ్లల్లో ఇల్లు తుడవటం, వంట చేయడం లాంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. తన పెద్ద కూతురైన రాధ ఉదయమంతా కూడా తన జాబ్ చేసుకుని రాత్రిపూట ఇంటికి వచ్చిన తరువాత వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తల్లి, నువ్వు రోజంతా ఆఫీసులో పనిచేసి వస్తున్నావు. మళ్ళీ రాత్రంతా చదువుతూనే కూర్చుంటున్నావు. నీ శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వు తల్లి. అలానే ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. లేదమ్మా, నాకేమీ అవ్వదులే. అయినా ఇది నేను రెస్ట్ తీసుకునే వయసు కాదు కదమ్మా. ఇప్పుడు నేను చాలా కష్టపడాలి, చాలా బాగా చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. నిన్నీ పాడుబడిన గుడిసెలోంచి అయితే ముందు బయటికి తెచ్చేయాలి. నీకోసం నీ పేరు మీద ఒక పెద్ద ఇంటిని కట్టించాలి. ఆ రోజు వచ్చేంత వరకు నేను అస్సలు ప్రశాంతంగా ఉండలేనమ్మా. అలానే పడుకోలేను. సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయటానికి రాధా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది. చాలా కష్టపడి చదువుకుంటుంది. దానికి తోడుగా తన గ్రాడ్యుయేషన్ చదువు కూడా డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా పూర్తి చేస్తుంది. అలా తన కష్టంతో తన మొదటి అటెంప్ట్లోనే రాధా సివిల్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసి ఒక పెద్ద IAS ఆఫీసర్ అవుతుంది.
నా బంగారు తల్లి, నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు నిరూపించావు తల్లి. ఎవరిలో అయితే సాధించాలి అనే పట్టుదల ఉంటుందో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సాధించగలరు అని నువ్వు అందరికీ స్ఫూర్తి ఇచ్చేలా చేశావు తల్లి. యశోద ఇంకా తన ఇద్దరు కూతుళ్ళు రాధాని గట్టిగా కౌగిలించుకుంటారు. తన కూతురు సాధించిన ఘనత చూసి యశోద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు తన ఇద్దరు కూతుళ్ళు ఇలా అంటారు. నేను కూడా అతి త్వరలోనే రాధాక్కలాగా విజయం సాధించి చూపిస్తానమ్మా. అప్పుడు నన్ను చూసి కూడా గర్వపడదు నువ్వు. అవునమ్మా, నేను కూడా పెద్దయినాక నీకు మంచి పేరు తెస్తాను చూడు. అలాగే నా బంగారు తల్లులు, రాధా అక్కలాగే మీ మీద కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీ ఇద్దరు కూడా సాధిస్తారు అని, అలానే నాకు మంచి పేరు తెస్తారు అని. ఉద్యోగం దొరికిన తరువాత రాధాకి ఉండటానికి ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ని ఇస్తారు. అంతటితో రాధా తన అమ్మ ఇంకా తన చెల్లెళ్లతో కలిసి అక్కడే ఉంటుంది. తన ఇద్దరి చెల్లెళ్ల చదువుకయ్యే ఖర్చుని కూడా తనే చూసుకుంటుంది. అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చెల్లి గౌరీకి కూడా తన 12వ తరగతి రిజల్ట్ వస్తుంది. అందులో తనకి చాలా మంచి మార్కులతో మంచి ర్యాంక్ వస్తుంది. గౌరీ, నీ 12వ తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు చెప్పు, ఆపై నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకేం ఇంట్రెస్ట్ ఉంది? నువ్వేం చదవాలి అనుకుంటున్నా సరే, నేను నీకు దానిలో పూర్తిగా సపోర్ట్ చేస్తాను. అక్క, నాకు తెలుసు నేను కూడా నీలాగా సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావని. కానీ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఎప్పటినుంచో ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనే కోరిక ఉందక్క. గౌరీ, నీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఒకవేళ అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు అదే చదువు. నేను నిన్ను దేంట్లోనూ బలవంతం పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు. నువ్వేం చేయాలనుకుంటే దానిలోనే గొప్పదానివవ్వు. మన కాళ్ల మీద మనం నిలబడటమే అన్నిటికంటే ముఖ్యం కదా. నేను భరిస్తా నా ఖర్చంతా. కానీ అక్క, అమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే ఒప్పుకుంటుందో లేదో అనిపిస్తుంది. నువ్వు అమ్మ గురించి ఏమీ కంగారు పడకు. నేను అమ్మతో మాట్లాడతాను కదా. నువ్వు నీ అడ్మిషన్ కోసం అన్నీ రెడీ చేసుకో, అంతే. అంతటితో తన చెల్లి గౌరీని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదవడం కోసం చాలా మంచి కాలేజ్లో జాయిన్ చేస్తారు. అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చిన్న చెల్లి పూజ డాక్టర్ చదువుకోవటానికి ఫారిన్ వెళ్తుంది. ఇంతలో గౌరీ ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసుకొని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా జాయిన్ అవుతుంది. పూజ కూడా కొన్నేళ్లు గడిచిన తరువాత పెద్ద డాక్టర్ అయ్యి తన ఇంటికి తిరిగి వస్తుంది. యశోద పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు తన ముగ్గురు కూతుళ్ళు మంచి స్థాయిలో నిలబడ్డారు. అంతటితో వాళ్ల ముగ్గురు కూతుళ్ళు విజయాన్ని సాధించాలనే యశోద కల నెరవేరింది.